ఆంధ్ర ప్రాంత 100 సంవత్సరాలు వాళ్ళు బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉన్నారు. మద్రాస్ ప్రభుత్వం అనేవాళ్ళు, మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు. మరి మేమేమో 200 సంవత్సరాలు నిజాం ప్రభుత్వంలో ఉన్నాం. మా సంస్కృతి వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ హెరిటేజ్ వేరు, మా హెరిటేజ్ వేరు. కాబట్టి మేము కలువము అని కొట్లాడినారు. కొట్లాడితే అప్పటి దేశ ప్రధాని ఏం చేసినారు, నెహ్రూ గారు, మీరు ఇప్పుడు ఆంధ్ర అబ్బాయి గడిసరి వాడైనా తెలంగాణ అమ్మాయి అమాయకురాలైనా ఇప్పుడు పెళ్లి చేస్తున్నాము. అయితే అన్ని పెళ్లిళ్ళు కూడా కలకాలం నిలవచ్చు, నిలవకపోవచ్చు. అట్లనే మీ ఇద్దరికి పొసగకపోతే, ఈ 2 ప్రాంతాలకు పొసగకపోతే ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు అని అన్నారు. అన్న ప్రకారమే విడాకులు తీసుకున్నాము, స్వతంత్రతను పొందాము. అది మనకు తెలిసింది. అయితే ఇది రీసెంట్ చరిత్ర, అంటే ఒక 60 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర ఇది. కానీ ఈ తెలంగాణ అనే పదం అంతకు ముందు నుంచే ఉంది. నిజాం ప్రభుత్వంలో 224 సంవత్సరాలు ఆ పేరు ఉంది తెలంగాణ అనేది. తర్వాత ఈ 60 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర మనకు తెలుసు. అంటే ఈ 300 సంవత్సరాల సంగతి మనకు తెలుసు. కాకపోతే ఇంకా కొంచెం ముందు నుంచి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అని అంటే మనం వారసత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అంటే పరంపరగా మనకు వచ్చింది. ఈ 300 సంవత్సరాల కంటే ఇంకొక 700 సంవత్సరాల ముందు నుంచే ఇది మనగడలో ఉంది. మనకి కాకతీయులు అనే గొప్ప రాజులు ఉండేవారు. వాళ్ళు వరంగల్ నుంచి ఈ తెలంగాణని మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని కూడా వాళ్ళు పరిపాలించారు. అయితే అప్పుడు ఆంధ్రదేశం అని అన్నారు, ఆంధ్ర నగరి అని వరంగల్ను పేర్కొన్నారు. అంటే కాకతీయుల నాటికి కూడా తెలంగాణ అనే పదము లేదు. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న ఐడెంటిటీ కాకతీయుల నాడు, అంటే ఒక 700 సంవత్సరాల కింద కూడా అది లేదు. ఆంధ్ర నగరి అని అన్నారు. మరి ఆంధ్ర ఏంటి, ఇప్పుడు అది ఎక్కడ పోయింది అసలు అని అంటే, మనకి తెలంగాణను లేదా మొత్తం తెలుగు ప్రజల్ని ఆంధ్రప్రదేశ్తో కూడా కలుపుకొని ఆంధ్ర శాతవాహనులు అనే రాజులు పరిపాలించారు. ఈ ఆంధ్ర శాతవాహనులు ఏంటి అని అంటే, ఆంధ్ర జాతి అనే పదం మనకి తెలిసొచ్చింది. ఈ ఆంధ్ర జాతి ఒకటి ఉండాలి కదా, మరి అది ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే అంధ్ అనే ఒక జాతి ఉంది. అది ట్రైబల్, గిరిజన తెగ. అయితే ఇది మొదట అంధక జాతి. మనకు 2300 సంవత్సరాల కిందటి బౌద్ధ సాహిత్యంలో అంధక రక్త, అంధక జాతి అనేవి తెలుస్తున్నాయి. అదే అంధక జాతి ఇప్పుడు కూడా ఉంది. అయితే ఈ అంధక అనే పదము ప్రాకృత పదము లేదా పాలీ భాషా పదం. దాన్ని సంస్కృతంలో అంధ కాస్త ఆంధ్ర అయింది. ఈ ఆంధ్ర మళ్ళీ ఆంధ్ర అయింది. సో మొట్టమొదట ఆంధ్ర జాతి ప్రజలు లేదంటే ఆంధ్రజాతి పదము, ఈ ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలంగాణలోనే ఉండేవారు అనడానికి నిదర్శనంగా ఆదిలాబాద్ జిల్లాలో మనకు ఆంధ్రజాతి ఇప్పటికి కూడా కనిపిస్తుంది. ఇది 1949 నవంబర్ ప్రాంతంలో నిజాం ప్రభుత్వం గిరిజనులకు ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు మొట్టమొదటి జాతిగా గుర్తించబడింది ఈ ఆంధ్రజాతి. కాబట్టి ఈ ఆంధ్రులు లేదా ఆంధ్రులు ఉన్న ప్రాంతం మనదే, ఈ ప్రస్తుతపు తెలంగాణనే. దాని రెమినాంట్స్ ఇప్పుడు ఆదిలాబాద్ లో ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర శాతవాహనులు ఇక్కడే పరిపాలించారు. ఆ జాతి నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఆంధ్రజాతి, అంధక జాతి లేదా ఆంధ్ర జాతి నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల రాజధానిగా చేసుకొని అక్కడి నుంచి పరిపాలించారు. సో ఈ విధంగా ఆంధ్రులు ఇక్కడ నుంచి పరిపాలించారు. ఇక మరి తెలంగాణ అనే పదం ఏంటి, మరి తెలంగాణ అనే పదం ఏంటి అని అంటే, ఈ తెలంగాణ అనే పదము లేదా దానికి సంబంధించిన కొంచెం అటు ఇటు ఉన్న పదాలు కూడా అదే 2000 సంవత్సరాల కాలం నుంచి మనకు తెలిసి వస్తున్నాయి. మనకి పురాణాల్లో కూడా ఈ తెలింగ జాతి అనేది కనిపిస్తుంది. మత్స్య పురాణము, వాయు పురాణము, బ్రహ్మాండ పురాణంలో ఈ తెలింగ జాతి ప్రస్తావన ఉంది. అయితే మరి మన భారతీయుల దౌర్భాగ్యం ఏంటంటే, మనల్ని మనం కన్నా విదేశీయులని మనం ఎక్కువగా నమ్ముతాం. వాళ్ళు కనుక రాస్తే వాళ్ళది స్టాండర్డ్, మన గురించి వాళ్ళు ఏది రాసినా కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇప్పుడు కూడా మనం అదే ఒక మాట చెప్పుకున్నాం. భారతదేశానికి ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి కూడా
1-2 శతాబ్దాల్లో ఇద్దరు విదేశీయులు వచ్చారు, గ్రీకు రోమన్ విదేశీయులు. వాళ్ళు ఒక ఆయన పేరేమో ప్లినీ, ఇంకొక ఆయన పేరేమో టాలెమీ. ఈ ప్లినీ టాలెమీ 2000 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమని రాశారంటే ఇక్కడ ఒక తెలింగ జాతి ఉంది అని రాశారు. ఈ తెలింగ జాతి ఉండే ప్రాంతాన్ని పేరు టిలింగాన్ అని అన్నారు. టిలింగాన్ అనేది తెలంగాణ అయి ఉంటుంది, సంభవమే కదా. సో ఈ తెలంగాణ అనే పదం కూడా విదేశీయుల రాతల్లో ఉంది, మన పురాణాల్లో కూడా ఉంది, ఇదే ప్రాంతం. మరి ఇంకొక మనకి దక్షిణాన అంటే మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి దక్షిణాన తమిళనాడు ఉంది. తమిళనాడు ప్రజలంతా తమిళ భాష మాట్లాడే ప్రజలు. వాళ్ళు ఏమంటారంటే మనల్ని వడుగర్ అని అంటారు. వడుగర్ అంటే మనకి ఉత్తరాన ఉన్నవాళ్ళు అని అర్థం. అంటే తమిళనాడుకు మనం ఉత్తరాన్నే ఉన్నాం కదా. సో వడుగర్ జాతి వాళ్ళు ఉత్తరాన్ని ఉన్నారు అని అన్నారు. తర్వాత ఉత్తర భారతదేశీయులు మనల్ని ఏమంటారు అని అంటే దక్కన్ అని అంటారు. దీన్ని తెన్ను అనే పదం ఒకటి ఉంది మనకి సంస్కృత భాషలో. దారి తెన్ను తెలియదు అని అంటాం. దారి తెన్ను అంటే తెన్ను అంటే ఈ దక్షిణాది వైపు అని అర్థం. సో ఉత్తర భారతదేశీయులు మనల్ని దక్షిణాదిన ఉన్నవారు ఉన్నారు, దక్షిణ భారత తమిళంలో మనల్ని ఉత్తరాన ఉన్నవారు అని. అంటే ఈ 2 ప్రాంతాలకు మధ్య మనం ఉన్నామని అర్థమే కదా. కాబట్టి ఈ తెలంగాణ అనే పదం అప్పటి నుంచి 2000 సంవత్సరాల కిందనే ఈ పదం ఉంది. మరి దీనికి క్లారిటీ అంటే ఉన్నాము, కానీ ఇప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ క్లారిటీ కావాలి కదా. సో ఈ ఆంధ్ర తెలంగాణ క్లబ్ది అంటే క్లారిటీ లేకుండా ఎక్కడ పోయింది అని అంటే ఈ ఆంధ్ర శాతవాహనుల రాజు ఒక ఆయన పేరు గౌతమిపుత్ర శాతకర్ణి. అత్యంత గొప్ప రాజు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈయన 1వ శతాబ్దం ప్రాంతంలో అంటే ఇప్పటికీ 1900 సంవత్సరాల కింద ఆంధ్ర ప్రాంతాన్ని, ఇప్పుడున్న ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఒక విజయం పొందిన రాజు అక్కడ ఒక విజయ స్తంభం నాటించడము, లేకపోతే ఒక మెమోరియల్ కట్టడము చేస్తారు. మెమోరియల్ అత్యంత పవిత్రమైనది ఏది అని అంటే టెంపుల్. కాబట్టి ఈయన ఒక టెంపుల్ కట్టించాడు. ఇప్పుడు కృష్ణా జిల్లా శ్రీకాకుళం అనే ఒక టౌన్ ఇప్పుడు కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. ఆ ఒడ్డున ఒక దేవాలయాన్ని కట్టించి అక్కడ విగ్రహం పెట్టాడు. ఆ విగ్రహాన్ని పెట్టింది ఈయన కాబట్టి తన పేరే పెట్టుకున్నాడు. అది మామూలే, రాజులు దేవాలయాన్ని కట్టించి వాళ్ళ పేరునే పెట్టించుకుంటారన్నమాట. ఇప్పుడు రుద్రుడు రైచర్ల రుద్రుడు ఒక దేవాలయాన్ని కట్టిస్తే రుద్రేశ్వరాలయం అని అంటారనమాట. కాట అనే వ్యక్తి కట్టిస్తే కాటేశ్వరాలయం అట్లా అంటారు. అయితే ఆయన ఇదే పెట్టుకున్నాడు. ఆయన పేరు గౌతమిపుత్ర శాతకర్ణి కదా, ఆయన పేరే పెట్టుకున్నాడు. కానీ తర్వాత రాజు పోయినాడు, రాజ్యాలు పోతాయి, అవన్నీ మామూలు. ఈయన పోయిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసేసి ఆ విష్ణు అనే పదాన్ని పెట్టినారు. విష్ణు అంటే సృష్టించిన వాడు అని అర్థం, లేదంటే విశ్వాన్ని జయించిన వాడు, విశ్వాంతర్యామి అన్న అర్థాలు ఉన్నాయి. అయితే ఈయన ఆంధ్ర శాతవాహన రాజు కాబట్టి ఈ ఆంధ్ర విష్ణు అనే పేరు వచ్చింది దానికి. ఆంధ్ర విష్ణు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన విష్ణు అని. అంటే అప్పటి ఆంధ్ర అంటే ఇప్పటి తెలంగాణ, కరీంనగర్ ప్రాంతపు వాడు. అయితే అట్లా వచ్చిందనమాట. మరి అంతకుముందు దాని పేరు ఏంటంటే వృద్రక రాష్ట్రం అని అనేవాళ్ళు. వృద్రక రాష్ట్రం అంటే గద్దలు తిరిగే రాష్ట్రము అని. తర్వాత ఇంకొక పేరు ఏమంది అంటే దగ్ధ రాష్ట్రం అనేది ఉంది. ఆ 2 పేర్లు ఇప్పుడున్న కోస్తా ఆంధ్రకు ఉండేది. ఈ దగ్ధ రాష్ట్రం, వృద్రక రాష్ట్రం అనే పేర్లు ఎందుకు వచ్చినాయి అని అంటే అదంతా ఫెర్టైల్ సాయిల్, చాలా సారవంతమైన నేల. అడవులు చాలా దట్టంగా ఉండేవి అనమాట. ఆ దట్టంగా ఉండే అడవుల్లోకి మనం పోవడం అంత సులభం కాదు. కాబట్టి ఈ ప్రాంతంలో తెలంగాణలో ఒక 3000-4000 సంవత్సరాల కిందనే మెటల్ని కనుక్కున్నారు. ఐరన్ కనుక్కున్న తర్వాత ఐరన్ తోటి గొడ్డలి తయారు చేసి, ఈ గొడ్డలు చాలా పదునుగా ఉంటాయి కాబట్టి అడవులను కాల్చేసి నరికేసి ఆ ప్రాంతంలో సివిలైజేషన్ ని ప్రారంభించారు ఈ తెలంగాణ వాళ్ళు. సో ఈ కాల్చడం అనేది దగ్ధం చేయడము అని అంటారు. కరెక్టే కదా.
దగ్ధం చేయడం అంటే కాల్చడం. సో ఆ ప్రాంతాన్ని అంతా కాల్చేశారు, ఆ చెట్లను, చిట్టడవుల్ని, దట్టమైన అడవుల్ని కాల్చేశారు, నరికేశారు. కాబట్టి దగ్ధ రాష్ట్రం అనే దానికి సంస్కృతిని విస్తరింపజేసింది, అంటే ప్రస్తుతపు ఆంధ్రప్రదేశానికి సంస్కృతిని విస్తరింపజేసింది తెలంగాణ వాళ్ళు. అందులో మొట్టమొదటి వాడు గౌతమిపుత్ర శాతకర్ణి అని మనం చెప్పుకున్నాం. సో ఇట్లా అంటే ఈ ఆంధ్ర విష్ణు తెలంగాణ ప్రజలే, అంటే తెలుగు ప్రజలే ఆంధ్ర ప్రజలు అన్న రెండు కలిసిపోయినాయి. ఈ ఆంధ్ర ప్రజలు అనే మాట ఉత్తర భారతీయులు పెట్టిన పదం అది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ అనే పదమే ఉంది. ఈ ఉత్తర భారతదేశీయులు మనకు పెట్టిన పదం ఆంధ్ర లేదా అంధ. బౌద్ధ సాహిత్యంలో అంధ అని ఉంది, సంస్కృత సాహిత్యంలో ఆంధ్ర అని ఉంది. సో అది క్లారిటీ అన్నమాట. అంటే మొత్తం మీద ఆంధ్రులు వీళ్ళే, అంటే తెలంగాణ వాళ్ళే, తెలుగులు కూడా వీళ్ళే అని నేను మీకు సారాంశంగా చెప్తున్నాను. సో ఆనాటి తెలంగాణ అంటే మొత్తం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ మొత్తం కలిసి కూడా ఆనాటి తెలంగాణ అని అర్థం. తెలంగాణ నుంచే ఇప్పుడు ఆంధ్ర విడిపోయింది. కానీ ఇప్పుడు ఏమని చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం సృష్టించబడింది అంటున్నారు. అట్లా కాదు, అసలు తెలంగాణ నుంచే ఆంధ్ర ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. ఆంధ్రులు కూడా మనమే, తెలుగులు కూడా మనమే. ఇది నేను చెప్పదలుచుకున్న సారాంశం. సో ఈ విధంగా 2000 సంవత్సరాల కిందనే ఈ తెలంగాణ ప్రజలు అనేవాళ్ళు మనగడలో ఉన్నారు అని ఈ తెలంగాణ పదానికి మనం నిర్వచనం చెప్పుకున్నాం. ఇక తర్వాత రెండవ పదం కల్చర్. ఈ కల్చర్ అని అంటే ఒక నియమబద్ధంగా పద్ధతి ప్రకారం కనుక మనం చెప్పుకోవాలనుకుంటే ఒక 5-6 టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, సాంకేతిక పదాలు ఒక 5-6 ఉంటాయి. కల్చర్ అని అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే జీవన విధానం అని అర్థం. అయితే ఇంకా సులభంగా, ఇంకా అర్థవంతంగా చెప్పండి అని అనుకున్నప్పుడు నేను మన మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ డైలాగ్ని నేను కోట్ చేస్తాను. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు, అంటే అక్కడికి స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, మీ భారతీయ సంస్కృతి గొప్పది అని ఒక మాటలో చెప్పండి అని అడిగినప్పుడు ఆయన మా భారత సంస్కృతిలో సహనం అనేది ఎక్కువ ఉంటుంది, సహనమే సంస్కృతి అని చెప్పాడు ఆయన. సో ఈ సహనం అంటే మనం అన్ని కూడా ఆకలింపు చేసుకుంటాం. ఇప్పుడు మన తెలంగాణకి ఈ ఆంధ్రులు కూడా వచ్చి ఉంటారు, మనం మొట్టమొదటి తెలుగులం, ఆంధ్రులు కూడా వచ్చి ఉంటారు, వాళ్ళను కూడా కలుపుకున్నాము. తర్వాత మధ్యయుగాల్లో ముస్లింస్ వచ్చారు, వాళ్ళను కలుపుకున్నాము. తర్వాత క్రిస్టియన్స్ 200 సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళను కలుపుకున్నాం. బౌద్ధులు కూడా, బౌద్ధ మతస్థులు కూడా ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు, వాళ్ళను కలుపుకున్నాం. జైన మతం అయితే ఇక్కడ కూడా ఉంది, దాని మూలాలు, కాకపోతే ఇతరత్ర చోట్ల కూడా ఉన్నాయి, వాటిని కూడా కలుపుకున్నాం. ఇట్లా అందరినీ కలుపుకొని కలిసి కట్టుగా సౌఖ్యం అనుభవించడం అనేది సహనం. ఆ సహనం ఈ ప్రాంతంలో ఉంది అని ఆయన చెప్పారు. సో ఈ ఒక్కొక్క సహనం ఎలా ఉంది, ఎట్లా మెర్జ్ అయింది, దీన్ని సంయుక్త సంస్కృతి అని అంటే కాంపోజిట్ కల్చర్ అంటాం. కాంపోజిట్ కల్చర్ ఎట్లా వచ్చింది తెలంగాణకి అనే దాని విధి విధానాలు చూస్తాం. అయితే ఇప్పుడు కల్చర్కి సంబంధించిన ఒక 5-6 టెక్నికల్ టర్మ్స్ ఏంటంటే, జీవన విధానం అనేది జనరల్ స్టేట్మెంట్. కల్చర్ అంటే మన జీవన విధానం, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏమో ప్రత్యేకత, ఏ కోణాల్లో చూడాలి అంటే ఒక 5-6 కోణాల్లో చూస్తాం. ఒకటి ఏంటంటే రాజకీయ సంస్కృతి, అది అందరూ ప్రతి ప్రాంతానికి ఉండాల్సిందే. రాజకీయ సంస్కృతి, సామాజిక సంస్కృతి, ఆర్థిక సంస్కృతి, మత సంస్కృతి, కళా సంస్కృతి, తర్వాత ఫిలాసఫీ అంటే తత్వ సంస్కృతి, ఇవి ఉంటాయి, ఈ సంస్కృతులు ఉంటాయి. ఆ సంస్కృతులు ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ చూద్దాం స్టెప్ బై స్టెప్. తర్వాత మూడో పదం హెరిటేజ్ అనేది చూస్తున్నాం మనం. ఈ మూడవ పదం హెరిటేజ్ అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈరోజు హెరిటేజ్ డే. అసలు హెరిటేజ్ అంటే ఏంటి మరి అంటే గతం నుండి మన వరకు పరంపరగా వచ్చింది అనేది హెరిటేజ్. అంటే మన గతంలో ఉండింది అది, ఇప్పుడు అది గతంలో మొట్టమొదట ఆవిష్కరణ అవుతుంది. అంటే ప్రతిదీ కనుక్కున్నదే. అంటే కుండ ఉండొచ్చు, ఆ కుండను మొదట కనుక్కున్నప్పుడు కష్టమైంది ఆ ప్రజలకి, తర్వాత అది సాంప్రదాయం అయింది. అంటే ఒక గురిగిలోనే మన దేవతకు సంబంధించిన పసుపు కుంకుమను దాచుకోవాలి, అది సాంప్రదాయం. ఒక తపాలలోనే పెద్దవాళ్ళు తినాలి, సాంప్రదాయం అయింది.
తర్వాత ఏమైంది, అది వారసత్వం అయింది. అంటే ఇది హెరిటేజ్ గానే మిగిలిపోయింది. అదంటే గత వైభవానికి స్మృతిగా మిగిలిపోవడం అనేది వారసత్వపు స్థాయి. అంటే మూడో స్థాయిలో మొదట ఇన్వెన్షన్ జరిగింది, తర్వాత సాంప్రదాయం అయింది, మూడో స్థాయిలో వారసత్వం అయింది. అది అంటే మనకు పరంపరగా వచ్చింది. ఇది హెరిటేజ్ అన్నదానికి అర్థం. అయితే దీనికి టెక్నికల్ మీనింగ్ కూడా ఒకటి ఉంది, ఒక డెఫినేషన్ ఉంది. భారత ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి డెఫినేషన్ ఏంటంటే, ఏదైనా వస్తువు కావచ్చు, జ్ఞానం కావచ్చు, 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలదైతే అది హెరిటేజ్ అవుతుంది. 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతిదీ కూడా హెరిటేజ్, వారసత్వం. అది వారసత్వం. అంటే ఒక కుండ కూడా కావచ్చు, ఈనాటి కుండ వారసత్వం కాదు, 100 సంవత్సరాల కంటే ప్లస్ అయి ఉండాలి. అది ఈనాడున్న ఒక పుస్తకము మనం చదివేది ఈరోజు చదువుతుండొచ్చు, కానీ అది 100 సంవత్సరాల కంటే ముందుగా అయితేనే అది హెరిటేజ్ అవుతుంది. ఇది టెక్నికల్ డెఫినేషన్. మరి ఈ హెరిటేజ్ అన్న పదం ఎందుకు మనం వాడాలి, అంత అవసరం ఏమిటి అని అంటే, హెరిటేజ్ అనే ఒక్క పదమే మిగతా జంతుజాలానికి మానవ జీవికి ఈ డిఫరెన్స్ చెప్పేది ఒక హెరిటేజ్ పదమే. అంటే ఇప్పుడు మన సాంప్రదాయబద్ధంగా 84 లక్షల జీవ జంతువులు ఉన్నాయని అన్నారు. అంటే పురుగులు, పక్షులు, చెట్లు, జంతువులు, అందులో క్రూర జంతువులు, సాధు జంతువులు ఇవన్నీ ఉన్నాయి. మనం కూడా ఒక జీవి ఆ విధంగానే. కానీ మనం ఒక ఎత్తు, మిగతా అన్ని ఒక ఎత్తు. ఎందుకు అని అంటే మనకి హెరిటేజ్ ఉంది, వాటికి లేదు. ఏంటది హెరిటేజ్ అంటే, మనం పుట్టగానే మనకు ఒక 1 కోటి రూపాయల ఆస్తి ఉంటుంది. మనం పుట్టగానే మనకు డిగ్రీలు చదివిన తల్లిదండ్రులు ఉంటారు, మన జ్ఞానాన్ని ఇస్తారు. మనం పుట్టగానే 5-6 సంవత్సరాల తర్వాతనే మనకు వృత్తి పరంపరగా వస్తుంది. అంటే మనం కష్టపడాలని అక్కర్లేదు, మనం ఈ వారసత్వంగా పొందుతున్నాం. మిగతా జంతువులు అట్లా కాదు, వాటికి వారసత్వంగా ల్యాండ్ రాదు, సంపద రాదు, జ్ఞానం రాదు, ఎడ్యుకేషన్ రాదు, ఏం రాదు. దేనికి అది సంపాదించుకొని తినాలే రోజు. మనకు అట్లేదు. ఈ వారసత్వం అనేది మనకు ఇవన్నీ ఇచ్చింది. అంటే వస్తు రూపకంగా, జ్ఞాన రూపకంగా, తత్వ రూపకంగా ఇవన్నీ ఇచ్చింది.